సో మీరు ఇప్పుడు ఈ బయోలాజికల్ కండిషన్ ఇవన్నీ చెప్పారు. బయట చూస్తే A1 పాలని, A2 పాలని రకరకాలుగా చెప్తున్నారు. అసలు A1 పాలేంటి, A2 పాలేంటి? ఆ డిఫరెన్స్ ఏంటి? ఇంకోటి మీరు కూడా మామూలుగా పశువుల్ని చూసుకుంటున్నారు. సో మీరు ఎలాంటి పాలని ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఈ A1 A2 ముందుగా కూడా మేము పశువుల గురించి కూడా నేను చెప్తాను. నాకు మాకు 34 పశువులు ఉన్నాయి. నాకు అంటే నేను పుట్టినప్పటి నుంచి ఆవులు అన్ని రకాలు ఉండేవి. మాకు ఆవులు, ఎద్దులు, గేదెలు ఉండేవి. మాకు రాగా రాగా ఆవులను ఎవరు కొనడానికి రావట్లేదు. ఒక టైం 20 సంవత్సరాల క్రితం ఒక గేదెలు అమ్మితే 25,000 వస్తే ఆవును 7,000కి 8,000కి అమ్మేవాళ్ళం. అది కూడా అడిగేవారు కాదు. ఎందుకంటారు? రాగా రాగా దాని ప్రయారిటీ తగ్గిపోయింది. ఆవుల ప్రయారిటీ తగ్గిపోయింది. వస్తా ఉండగా నేనేం చేశానంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో నేను ఆవుల్ని అమ్మేశాను. మా నాన్నగారికి చెప్పకుండానే నేను అమ్మేశాను. అమ్మేసిన తర్వాత ఎందుకంటే వీటి మీద మనకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. మేపడం సేమ్, పశువుల మీద ఎక్కువ వస్తున్నాయి, గేదెల మీద ఎక్కువ వస్తుంది. సరే బ్యాక్టీరియా ఏదైనా ఒకటే. బ్యాక్టీరియా ఇందాక మీకు చెప్పినట్టుగా ఇంటేక్ని బట్టి బ్యాక్టీరియా మెయింటైన్ అవుతుంది తప్పించి ఆటోమేటిక్గా దేంట్లోనూ అవ్వదు. మనకి ఏమైనాయండి, జీవాలు కావనివ్వండి, దేనికైనా సరే. ఎక్కువ రేటు రావటం వలన నేను ఇట్లా ఉంచుకున్నాం. అట్లాగా మా సిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్ ఎట్లా ఉంటుందంటే ప్రాధాన్యత ఎక్కువ పశువులకి, గేదెలకి. ఆవులు ఉంటే ఆవులు, గేదెలు మాకు ఉన్నాయి కాబట్టి గేదెలకి ఎక్కువ. వాటిని ఉదయం 7ంటికి ఓడదీసేస్తాం మేతకి. ఓన్లీ గ్రేజింగ్ గ్రాస్. ఈవినింగ్ దాకా అవి ఇష్టం వచ్చినట్టు తిరిగి మేసి ఈవినింగ్ కడిగిన తర్వాత మళ్ళీ స్థాన మార్పిడి జరుగుతుంది. ఏ రోజైతే మేము షెడ్లో ఎప్పుడు కట్టే, మాకు షెడ్డే లేదు అసలు. ఇప్పట్లో అన్ని షెడ్ లేదు. బయట మన పొలంలోనే కట్టేస్తాం అనమాట. పొడుగాటి తాడికి మళ్ళీ 6 అడుగులకి ఒక చిన్న చిన్న తాడు పెట్టి దాని కాళ్ళు కట్టేస్తే పొడుకుని పోయి ఉంటుంది. నైట్ అంతా కూడా పేడ వేసింది, మూత్రం వేసింది కూడా అది మళ్ళీ ఉదయం ఓడదీసిన తర్వాత ఆ తాడుని మళ్ళీ ఒక 6 అడుగులు ముందుకు జరిపేస్తాం. అంటే ప్రతిరోజు కూడా అవి కొత్త ప్రదేశంలో పడుకుంటాయి. ఆ పడుకుంటం వలన ఏమవుతుందంటే మ్యాస్టైటిస్ అని కానీ, లేకపోతే బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవటం కానీ, బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవటం కానీ ఇవన్నీ ఉండదు. ఎందుకంటే రోజు స్థాన మార్పిడి అయిపోతుంది. ఇక్కడ కూడా మన పెద్దల గురించి ఒకసారి స్మరించుకోవాలి. ఎందుకంటే ఇవాళ అమెరికా అంటే మనకు చాలా మోజు, మనకి వాళ్ళు ఏదైనా చేయగలరు, చాలా బాగా చేస్తారు అని. ఇవాళ టాప్ హైజినికల్లీ మెయింటైన్డ్ డైరీస్లో అమెరికాలో 7% ఆఫ్ ది క్యాటిల్ దే ఆర్ ఎఫెక్టింగ్ విత్ మ్యాస్టైటిస్, పొదుగువాపు వ్యాధితోటి. అమెరికాలో టాప్ అంటే చాలా హైజినిక్గా చేస్తాం. 7% పశువులు కోల్పోతున్నారు వాళ్ళు. మన సిస్టంలో మన దృష్టిలో ఏంటంటే ఇండియాలో పనికిరాని సిస్టమ్ అని ఉన్నది. మన సిస్టంలో టిల్ టుడే, అంటే నేను వచ్చి 35 సంవత్సరాలు అయింది, ఆ రోజు నుంచి ఈ రోజు ఒక్క పొదుగు వ్యాధి కూడా లేదు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సిందంటే ఇండియన్ సిస్టమ్, భారతీయ యొక్క వ్యవసాయ సిస్టమ్ అనేది ఎంత పటిష్టమైందో మీరు ఆలోచించండి. దాని నుంచి ఇప్పుడు అందరూ ఎంత త్వరగా వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. ఇండియన్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ సిస్టమ్ ఆల్వేస్ టీచెస్ ప్రికాషనరీ. పశువుల్లో రోగం రాకుండా చేస్తుంది, పంటకి కూడా భూమికి రోగం రాకుండా చేస్తుంది, ప్లాంట్స్కి కూడా రోగం రాకుండా చేస్తే తదనంతరం మనకు వచ్చే పళ్ళు కానీ కూరగాయలు కానీ ఏదన్నా కూడా రోగరహితమైనటువంటి పండించేటటువంటి పటిష్టమైన వ్యవస్థ భారతీయ వ్యవస్థ. సో ఇది పక్కన పెట్టేసండి. A1 A2 అంటే మన పెద్దలు చేసిందే A1 A2. ఆ రోజు వాళ్ళకి ABCDలు రావు, వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు కూడా. ఈ A1 A2 కానీ ఆర్గానిక్ కానీ ఈ వర్డ్స్ అన్నీ కూడా క్యాచీ వర్డ్స్ అనమాట. ఈ అంటే అర్బన్లో ఉన్న సిటీ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళకి ఏదో క్యాచీ వర్డ్ కావాలి. మీకు ఆర్గానిక్ అంటే దిస్ నో మీనింగ్ ఫర్ ఆర్గానిక్. అసలు ఆర్గానిక్ అనే వర్డ్కి మీనింగ్ లేదు. అది బిజినెస్ కోసం అని తప్పితే దాన్ని క్రియేట్ చేసిన వర్డ్ అది. సో ఇది క్యాచీ వర్డ్స్ అన్ని ఇట్లాగే A1 A2 బిలోనా సమ్ ఏదో ఇవన్నీ పెడతా ఉంటారు అనమాట. ఇవన్నీ కాదండి, మనం ఏమీ లేకోకుండా పశువులతోటి ఏమేమి పండించామనేది అదే ఉత్తమం. ఏదైనా మంచిదే.
పశువులు లేకపోకుండా ఒకటి అరా పెట్టుకుని దాన్ని ఏదో చూపించి దాన్ని ఏదో మనం ప్రాజెక్ట్ చేసుకుంటే అది అసలు అవే పని కాదు. ఇంకా రాగా ఇంకా విషవాలయంలోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం.